ఫినిష్ కోసం కొత్తిమీర వేస్తున్నానండి. హలో అండి, ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి చూపిస్తున్నానండి. బీరకాయ పొట్టు పచ్చడికి బీరకాయ పొట్టు కావాలండి. అది శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దానికి కావలసిన పచ్చిమిరపకాయలండి, 2 టమాటాలు తీసుకున్నాను, కొంచెం 2 రెక్కల చింతపండు, ఒక 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. చేసుకునే విధానం చూపిస్తానండి. స్టవ్ అంటించుకొని ఆనలు పెట్టుకోవాలండి. కొంచెం వేడైన తర్వాత, వేడైందండి, నువ్వులు వేసుకోవాలి. ముందు నువ్వులు కొంచెం వేడవ్వాలండి. నువ్వులు వేడైనాయండి. ఇవి తీసి ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ధనియాలు వేయించుకోవాలండి. ధనియాలు జీలకర్ర వేయించుకోవాలండి దోరగా. ధనియాలు జీలకర్ర వేగినాయండి. అవి తీసుకొని ప్లేట్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాండీలో 2 స్పూన్లు నూనె పోసుకుంటున్నానండి. ఈ నూనెలో ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు చించేసుకోవాలండి, లేకపోతే చిల్లిపోయింది. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోనే ముందుగా కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టు వేసుకుంటున్నానండి. ఇది బాగా వేయించుకోవాలండి. ఇవి సగం పైన వేగిపోయినాయండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి బాగా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇవి మెత్తబడే వరకు మూత పెట్టి వేయించుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటాలు మెత్తబడి ఏమో చూద్దామండి. టమాటాలు మెత్తబడ్డాయండి. దీంట్లోనే కొత్తిమీర, ఒక 2 రెక్కలు చింతపండు వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. మూత పెట్టేసి ఇప్పుడు చూద్దామండి. బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి బాగా చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇవి బాగా చల్లారినాయండి. ముందుగా నువ్వులు, ధనియాలు మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పొడి, ఈ నువ్వులు ధనియాల పొడి అయిందండి. దీంట్లోనే ఈ టమాటాలు అవి వేసుకోవాలండి. దీనిలోనే ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలండి. నేను
కళ్ళు ఉప్పు వేస్తున్నానండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి, తర్వాత చూసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదే బాండెలు పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత వేడైందండి. ఒక 3 స్పూన్లు నూనె పోసుకొని 3-4 స్పూన్లు నూనె పోసుకున్నానండి. వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకున్నానండి. అలాగే 4 ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి. దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేగేంత వరకు వేగనివ్వాలండి. తాలింపు బాగా వేగుతుందండి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇవి నూరుకున్న పచ్చడి దీంట్లో వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి దీనిలో వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకొని పొయ్యి ఆరిచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఈ పచ్చడి అంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇది బీరకాయ తొక్కు పచ్చడి. దీంట్లో బీరకాయలో ఉన్న దానికంటే పైన ఉన్న పొట్టులోనే పోషకాలు ఎక్కువ ఉంటాయని చాలామంది చెప్తారండి. అందుకని బీరకాయ పొట్టుని వేస్ట్ చేయకుండా అప్పుడప్పుడైనా మీరు బీరకాయ పొట్టుతో ఇలా చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.